పాపిని దేవుడు శిక్షించుకుంటూ వెళ్తే ఒక్కడు కూడా మిగలడు. దట్స్ నెంబర్ 1. ఎందుకంటే ఒక్క మహాత్ముడు కూడా పాపి కానోడు లేడు. పాపులున్నారు, మహాపాపులున్నారు, మహాత్మ పాపులున్నారు, అంతే తప్ప మనం అందరం పాపంలో కొలీగ్స్. లవ్ అంటే ఏంటి? దానికంతట అదే పుట్టాలి. లవ్ పుట్టాలంటే స్వేచ్ఛ ఉండాలా? ఉండాలి. మరి 2 రోబోలను ఒక రూమ్లో వదిలేయండి, 6 ఏళ్ల తర్వాత రండి, చచ్చిన ప్రేమలో పడవు. ఒక ఆడ రోబోని ఒక మగ రోబోని వదిలేయండి, పోనీ పడతాయేమో, పడవు. ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని రూమ్లో కాదు చెట్టు కింద వదిలేయండి 6 నిమిషాలు, నా స్టూడెంట్ ఎంసీఏ స్టూడెంట్ ఒక ప్రశ్న అడిగాడు. ఫేర్వెల్ అయిపోయింది, కూర్చొని భోజనం చేస్తున్నాం. జనరల్గా క్లాస్ రూమ్లో క్రైస్ట్ గురించి, నేను దేవుడి గురించి ఎప్పుడు చెప్పను, బట్ దే నో దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్. సో మాట్లాడుకుంటూ ఉన్నాం, స్టూడెంట్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం కాబట్టి సార్ వచ్చి అడిగాడు, సార్ శ్రీకృష్ణ పరమాత్ముడు శిశుపాలుని 99 తప్పులు క్షమించాడు, 100వ తప్పు చేస్తే చంపేశాడు. యేసు ప్రభు ఏంటి సార్, ఎన్ని తప్పులైనా క్షమిస్తాడు, ఎందుకని అని అడిగాడు. ఒక హిందువు, లక్ష్మారెడ్డి అబ్బాయి పేరు. నేను అన్నాను, ఆయన ఎందుకు క్షమించలేకపోయాడంటే క్షమించడానికి అక్కడ పునాది లేదు. ఇక్కడ క్షమించడానికి క్రీస్తే తన రక్తాన్ని చిందించాడు. పరిమితమైన మానవుడు చేసినటువంటి పాపాలకు అపరిమితమైన దేవుడు వచ్చి తన ప్రాణాలను పెట్టాడు కాబట్టి ఎంతటి తప్పైనా క్షమించగలడు, ఎన్నిసార్లైనా క్షమించగలడు, ఎంతమందినైనా క్షమించగలడు. అదే క్రీస్తుకి కృష్ణకి ఉన్న తేడా. చెప్పండి. నో, మీరు ఒకసారి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకోండి. ఇప్పుడు మీ అమ్మకో నాన్నకో వ్యతిరేకంగా మీరు ఏదో చేస్తారు, నాన్నగారి జోబులో డబ్బులు కొట్టేస్తా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనుకోండి, లేదా సినిమాకి చెక్కేస్తున్నారు అనుకోండి. ఓ రోజు పట్టుబడ్డారు, మీకే సిగ్గు అనిపించింది, నాన్నగారికి సారీ చెప్పారు, నాన్నగారు క్షమించారు. దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా? దాని అర్థం మళ్ళీ కొట్టేయమనా? ఒకడి మీద కేసు పెడతారు, జడ్జి గారు